నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రస్తుతం మనమైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు ఇక్కడ అమ్మవారు గజలక్ష్మి అవతారంలో అయితే భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులు ఫస్ట్ రోజు సెకండ్ రోజు అని కాకుండా తండాలుగా 5వ రోజు కూడా తండాలుగా భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంది. భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో లక్ష్మీదేవి అవతారం చూడడానికి రాజరాజేశ్వరి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్లో రాగానే ఒక వైబ్స్ అన్నమాట. అంటే కాలు పెట్టంగానే ఇంకా తిరిగి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే జన ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దర్శనం జరిగిస్తూ అన్ని థర్స్ట్ లేకుండా నీళ్లు అన్ని ప్రొవైడ్ చేస్తూ శ్రీధర్ రెడ్డి గారు మంచి మాకు నెల్లూరు ప్రజలందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు. మళ్ళీ లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి, అందరికీ నెల్లూరులో ఉండే జనాలకి కాకుండా ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ. ఇప్పుడే రీసెంట్గా వరద బాధితులు కూడా చాలామంది ఉన్నారు. దాని నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి అవతారంలో ఇంకా ఈ నవరాత్రుల్లో జరిగే అన్ని అమ్మవారి అవతారాలందరూ మా మీద దయ చూపించి కటాక్షం చూపించి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతారని ఆశిస్తూ హ్యాపీ దసరా. మా తమ్ముడి బర్త్డే, అందుకే సెలబ్రేట్ చేయడానికి మేము రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చాం బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. హ్యాపీ దసరా. విజయవాడ తర్వాత వచ్చేసి మన రాజరాజేశ్వరమ్మ అంత ఫేమస్. విజయవాడ నుంచి మనకి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందంటే అందరూ కూడా అంత నమ్మకంతో వస్తారు. అమ్మగారి దర్శనం అంటే మనకు ఒక బలంగా భావిస్తాము. మనం ఈ అమ్మవారి దర్శనానికి రావడమే కాదు, మనకి ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. మనకు ఆ లోపలికి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నా సరే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందుకే ఇక్కడ మనకి ఇంత క్రౌడ్ ఉన్నా కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అండ్ వచ్చేసి ఈఓ గారు చాలా స్పెషల్ కేర్ తీసుకొని చాలా బాగా దర్శనాలు అరేంజ్ చేస్తున్నారు. ఇంతమంది ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎక్కడ స్టక్ అవ్వకుండా లైన్లు కూడా ఎప్పటికప్పుడు మూవ్ అవుతున్నారు. అదీగాక ప్రత్యేకంగా వచ్చి ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే ఇప్పుడు పోయి వచ్చిన అమ్మవారికి మళ్ళీ రిటర్న్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అమ్మలో మనకి అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇక్కడ మన నెల్లూరులో వచ్చి మన రాజరాజేశ్వరి అమ్మ అంటే ఎంత మహిమ అనేది మన ఆంధ్రానే కాదు, మనకు ప్రపంచం అంతా కూడా తెలుసు. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు నేను కోరుకుంటున్నాను, ఈ లైవ్ వచ్చేసి మన ఎక్కడెక్కడ మన హిందువులు ఉన్నారో అందరికీ అప్డేట్ కావాలనేసి ప్రతి ఒక్కరు హిందువులకు వచ్చేసి నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మీకు కూడా మీడియాకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వసంత. అందరికీ దసరా శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి. దానికి ఉదాహరణ నేనే. మా బాబుకి రాహుకాల దీపం పెడితే మా బాబుకి MBBS సీట్ వచ్చింది. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఇవాళ మేము అమ్మవారిని గజలక్ష్మి రూపంలో దర్శించుకున్నాము. గజలక్ష్మి లాగా అమ్మవారు బంగారు వర్ణం చీరలో అంత చక్కగా ఉన్నారు. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళగానే ఎంత పులకరించిందంటే ఒళ్ళు అంత పులకరించింది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇంత దండం పెట్టుకోవడం వల్ల అమ్మవారు అందరికీ ఇంత కరుణిస్తున్నారు. కాబట్టి ఈ జనాలంతా అసలు ఎంత రష్ ఉందంటే ఇంత రష్లో కూడా శ్రీధర్ రెడ్డి గారు ఇంత మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా స్టాఫ్ని అందరినీ పెట్టి వాళ్ళ ప్రమేయంతో గర్భగుడిలో పోనించుకోవడం కానీ, అమ్మవారిని దర్శించుకోవడంలో కానీ, ప్రసాదాలు కానీ ఏవైనా కానీ
భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. చాలా ధన్యవాదాలు దీనికి. వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు. రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించింది. ఈ ఏర్పాట్లన్నిటికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అందరికీ ఈ అవకాశం కల్పించాడు. అందరూ దర్శన భాగ్యానికి వచ్చి అందరూ అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలని అందరినీ కోరుకుంటూ అమ్మవారు అందరినీ దీవించి పంపమని అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. అందరినీ దీవించమని కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈరోజు 5వ రోజు కావడంతో అమ్మవారు శ్రీ గజలక్ష్మి అవతారంలో అయితే భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే భక్తులు కూడా ఏమాత్రం తగ్గకుండా తండోపతండాలుగా పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో. అయితే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.